రానున్న రోజుల్లో తాడేపల్లిగూడెం వైసీపీలో మిగిలేది మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ మాత్రమేనని జనసేన సీనియర్ నాయకుడు నీలపాల దినేష్ యాదవ్ అన్నారు. తమ నాయకుడు బొలిశెట్టి శ్రీనివాస్ను విమర్శించే స్థాయి కొట్టు సత్యనారాయణకి లేదని మండిపడ్డారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిజాయితీ, బొలిశెట్టి శ్రీనివాస్ అభివృద్ధి చూసి వైసీపీ నుండి జనసేన పార్టీలో చేరుతున్నారన్నారు. మళ్లీ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో జనసేన జెండా ఎగురుతుందని అంటున్న నీలపాల దినేష్ యాదవ్తో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలు సిద్ధాంతాలను నచ్చి 2018లో ఇటు పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్న తాడేపల్లిగూడెనికి చెందిన దినేష్ యాదవ్ ఇటు పవన్ కళ్యాణ్ ఆశయాల సిద్ధాంతాలతో సేవా కార్యక్రమాలు చేయాలనే దృక్పథంతో ఒక అంబులెన్స్లో అయితే సుమారు ఇటు నియోజకవర్గంలో ఇటు పేదలకే కానీ ఇటు గర్భిణీలకే కానీ తను ఫ్రీగా సర్వీస్ అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇదే నేపథ్యంలో ఆయన మనతో ఉన్నారు, ఆయన మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్, చెప్పండి. ఇటు పవన్ కళ్యాణ్ ఆశయాల సిద్ధాంతాలు నచ్చి ఇటు జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అదే సమయంలో ఇటు నియోజకవర్గంలో కూడా ఇటు అంబులెన్స్ సర్వీస్, ఫ్రీ సర్వీస్ని కూడా మీరు నిర్వహిస్తున్నారని ఇటు ప్రజల నుంచి కూడా అనేక మన్ననలు పొందుతున్నారు. దీని మీద మీరు ఏమంటారు? అయితే తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఒక జనసేనకి అడ్డా. మా బొలిశెట్టికి శ్రీనివాస్ గారికి తాడేపల్లిగూడెం అంటే చాలా ప్రేమ. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో నేను జనసేనలో జాయిన్ అయిన దగ్గర నుంచి 2018లో జాయిన్ అయ్యాను. పవన్ కళ్యాణ్ గారుతో బీసీ సంఘాల మీటింగ్ పెట్టినప్పుడు బీసీ సదస్సులో జనసేన పార్టీలో జాయిన్ అవడం జరిగింది. తర్వాత బొలిశెట్టి శ్రీనివాస్ గారు మా నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయిన తర్వాత ఆయన బాటలోనే మేము అందరం కూడా ఆయన చాలా చక్కగా జనసేన పార్టీని నడిపిస్తూ ప్రతి కార్యకర్తని హక్కును చేర్చుకుని ఏ ఆపదలో ఉన్నా, ఏ వ్యక్తి అయినా ఆపదలో ఉన్నా వాళ్ళందరికీ కూడా సాయం చేస్తూ జనసేన కార్యకర్తలకి ఒక భరోసా, నేనున్నానన్న భరోసా ఇచ్చి ఈరోజు తాడేపల్లిగూడెం నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో జనసేన పార్టీని, కూటమిని కలుపుకుంటూ ప్రతి విషయంలో కూడా మంచి మైలేజ్తో ఈరోజు తాడేపల్లిగూడెన్ని అభివృద్ధి చేస్తున్నారు. నాకు ఇందులో ఈ పార్టీలో ఇలా ఉన్నందుకు, ఇలా సేవ చేస్తూ బొలిశెట్టి రాజేష్ ఫాలోవర్స్ తరఫున అంబులెన్స్ సర్వీస్ని కూడా నేను సర్వీస్ ఇస్తూ జన సైనికులకి అలాగే ప్రెగ్నెంట్ లేడీస్కి ఫ్రీ సర్వీస్ చేస్తూ ఆయన బాటలోనే మేము అందరం కూడా కష్టంలో ఉన్న వాళ్ళకి, లేని వాళ్ళకి కూడా మేము అందరం కూడా సహాయపడుతూ నాకు చాలా ఆనందంగా ఉంది ఆయనతో పనిచేయడం. ముందు కూడా ఆయనతో పనిచేస్తూ ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను. ప్రభుత్వంలో ఈ ప్రభుత్వానికి ఇక్కడ తాడేపల్లిగూడెం నియోజక అభివృద్ధి ఏ విధంగా ఉందంట? మీకు తెలుసు, మీకు మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ అనే వ్యక్తి అభివృద్ధి చేయడంలో విఫలమయ్యాడు. ఎందుకంటే ఆయన ఎప్పుడు అవినీతి మరకతో ఆయన చుట్టూ అవినీతిమయంలో చేసుకున్నాడు. ఎందుకంటే లంచాలతోనే ఆయన ఎమ్మెల్యే పదవి తెచ్చుకోవడం, దాన్ని కొనసాగించడం, మంత్రి అయ్యి అవినీతి డబ్బుతోనే పోటీ చేయడం జరిగింది. దానికి తాడేపల్లిగూడెం ప్రజలు బుద్ధి చెప్పారు. ఈ రోజు తాడేపల్లిగూడెం మంచి అభివృద్ధి చేసే వ్యక్తిని బొలిశెట్టి శ్రీనివాస్ గారు ప్రజలందరూ 63,000 ఓట్ల మెజార్టీతో నెగ్గించుకుని ఈ రోజు తాడేపల్లిగూడెన్ని అభివృద్ధిలో పరిగెట్టిస్తున్నారు. ఈయనే మాకు దేవుడు, ఈయనే ఇంకా శాసనసభ్యులుగా ఉండాలి, మంత్రిగా అవ్వాలని చెప్పి చాలా మంది కోరుకుంటున్నారు. దీన్ని మేమందరం కూడా జన సైనికులు ఆయనతో ఉన్నందుకు చాలా సంతోషపడుతూ ఇంకా ఈ 5 సంవత్సరాలు పూర్తయ్యే లోపల తాడేపల్లిగూడెంకి ఏ చిన్న పని కూడా బ్యాలెన్స్ లేకుండా రోడ్ల విషయం కానివ్వండి, డ్రైనేజ్ విషయం కానివ్వండి, అన్ని కూడా పూర్తి చేసే విధంగా ఆయన ప్రయత్నం చేస్తున్నారు. మాజీ మంత్రి ఎಷ್ಟో పిచ్చెక్కి ఏవో ప్రెస్ మీట్లు పెట్టి నేను తెచ్చాను, అవి తెచ్చాను, ఈ తెచ్చాను అని చెప్తున్నాడు. ఆయన ఒక ఫ్లైఓవర్ వేసాడు. ఆ ఫ్లైఓవర్ లోనే ఈ రోజు ఉన్న ఇల్లు, ఆయన కట్టుకున్న ఇల్లు, ఆ ఫ్లైఓవర్ లో వచ్చిన అవినీతి డబ్బుతోనే ఆయన ఇల్లు కట్టుకున్నాడు. అది అందరికి తాడేపల్లిగూడెం ప్రజలందరికీ తెలుసు. ఒక ఫ్లైఓవర్ తప్ప అందులో డబ్బులు తీసుకుని ఆ ఫ్లైఓవర్ వేసాడు తప్ప అందులో దాన్ని మళ్ళీ పూర్తి చేసింది మున్సిపల్ చైర్మన్ గా ఉన్న బొలిశెట్టి శ్రీనివాస్ గారే. ఆ ఫ్లైఓవర్ పూర్తి చేసిన ఘనత బొలిశెట్టి శ్రీనివాస్ గారికే దక్కుతుంది. కాబట్టి ఈ ఏదైతే అవినీతులు చేసాడో ఆయన అవినీతి మరక ఏదైతే ఉందో అది అందరికీ తెలిసిందే. ఎన్ని ప్రెస్ మీట్ పెట్టుకున్నా ఇప్పుడన్నా ప్రజలు ఎవరు పట్టించుకోరు. సోషల్ మీడియాలో వస్తున్నాయి. బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఏం పని చేస్తున్నారు, కొట్టు సత్యం గారు ఏం చేస్తున్నారు అనేది ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారు. రానున్న రోజుల్లో బొలిశెట్టి శ్రీనివాస్ ఇంకా పెద్దపీట వేయడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తారు. ఇప్పుడు తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఇటు రోడ్ల విషయంలో అభివృద్ధి ఏ విధంగా ఉందంటారు? అలా ప్రధానంగా ఇటు సిమెంట్ రోడ్లు కానీ తారు రోడ్ల విషయంలో రాష్ట్రంలోనే ఇటు తాడేపల్లిగూడెం చాలా బాగా అభివృద్ధి చెందింది అంటున్నారు. దీని మీద మీరు ఏమంటారు? అదేనండి, ఇప్పుడు దాకా కూడా మాజీ మంత్రి తీసుకొచ్చిన, నేను అవి తీసుకొచ్చాను, నేనే శాంక్షన్ చేశాను అని మొన్న ప్రెస్ మీట్ లో మాట్లాడటం జరిగింది. నేను ఒకటి చెప్తాను, మీరు తీసుకొస్తే మీరు ఎందుకు వేయలేదు రోడ్లు అంటే, మీరు కాంట్రాక్టర్లను భయపెట్టి కాంట్రాక్టర్లని నాకెంత మీకెంత అని కమిషన్లు అడిగిన వలన ఆ పనులన్నీ ఆగిపోయినాయి.
దాన్ని మళ్ళీ ఆయన ప్రభుత్వం వచ్చాక ఆయన కూర్చుని పంచాయతీరాజ్ శాఖలో 75 కోట్ల రూపాయల ఫండ్ను తీసుకొచ్చి ఈ రోజు పంచాయతీరాజు రోడ్ల పనులు కానీ మిగతా బిల్డింగ్స్ పని కానీ డ్రైనేజ్ పని కానీ మొదలు పెడతాం జరిగింది. అలాగే ఆర్ఎంబి పనులు కూడా ఏదైతే ఆగిపోయినాయో అప్పుడు మంత్రో కమిషనర్లను అడిగి ఆఫ్ చేశారో అవన్నీ కూడా మళ్ళీ కూర్చుని వాటి మీద తిరిగి మంగళగిరి సెక్రటరీ తిరిగి వాటిలన్నింటినీ కూడా 55 కోట్ల రూపాయలు మళ్ళీ ఆర్ఎంబి ద్వారా నిధులు తీసుకొచ్చి ఈ రోజు తాడేపల్లి కూడా అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్నారు. వేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఆనందపడుతున్నారు. సంక్రాంతి పండుగకి వచ్చినప్పుడు కూడా అందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డారు. అప్పుడు కొట్టు సత్యాన్ని ఉన్న ఆయంలో ఇప్పుడు చాలా మంది ఆనందంతో వ్యక్తం చేస్తున్నారు. రానున్న రోజులు ఇంకా డెవలప్ చేయడానికి మా సీని గారికి అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ఏదైతే ఇటు రానున్న కాలంలో ఇటు తాడేపల్లిగూడ నియోజకవర్గం వైసీపీ మొత్తంగా ఖాళీ అవుతుంది అంటున్నారు. అదేవిధంగా ఇటు నియోజకవర్గంలో తాడేపల్లి నియోజకవర్గంలో బొలిశెట్టి శ్రీనివాస్ గారు చేస్తున్న అభివృద్ధి వల్లే ఇటు జనసేన పార్టీ ఇంకా అభివృద్ధి చెంది ఇటు వైసీపీ నుంచి కూడా రానున్న రోజుల్లో భారీ చేరికలు అయితే జనసేన పార్టీలో చేరే పరిస్థితి అయితే ఉందని చెప్తున్నారు. అభివృద్ధి అయితే ఇప్పుడు ప్రధానంగా రోడ్లు కూడా ఇప్పుడు రాష్ట్రంలోనే ఇటు తాడేపల్లిగూడ కొన్ని వందల కోట్లతో ఇప్పటికే అభివృద్ధి అనేది సాగుతుందని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్తో ప్రసాద్, ప్రైమ్ న్యూస్, తాడేపల్లిగూడ.